దిగుతుంటే ఇలా కొడదానికి వస్తారు మీదికి లేడీస్. చిన్న బండ్లు చిన్న బండ్లు అమ్మ మా డేంజర్ ఉంది కదా నాయన అవసరం అది అని ఇబ్బంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడు వచ్చేసి మనం చిల్పి ఘాట్ రోడ్కి ఎంట్రీ అవబోతున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, మస్తు డేంజరస్ ఉంటుంది ఘాట్ రోడ్ అయితే. మన హాఫ్ క్లచ్ వండుకుండు మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడే మండలా దాటేసి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వచ్చినాం ముందుకి. మనకు వచ్చేటప్పటి నుంచి ఇప్పుడు వేరే స్టేట్ల నుంచి వెళ్ళిపోతాం మనం. అక్కడి నుంచి అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తగ్గుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్ మనం ఛత్తీస్గఢ్కి వెళ్తాం. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అయినాం? జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అయినాం. జమ్మూ కాశ్మీర్ నుంచి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్కి వచ్చినాం. హిమాచల్ ప్రదేశ్ నుంచి మళ్ళీ పంజాబ్ వచ్చినాం. పంజాబ్ నుంచి హర్యానా నుంచి యూపీ నుంచి మళ్ళీ రాజస్థాన్ తగిలింది మధ్యలో. మన పోలీసు వాళ్ళతో లాస్ట్ వీడియో గొడవ అయింది కదా, అది రాజస్థాన్ అనమాట. రాజస్థాన్ తర్వాత మళ్ళీ మధ్యప్రదేశ్ వస్తుంది. బలంగీర్ నుంచి నో ఎంట్రీ ఉంటుంది 12 గంటల. బలంగీర్లో ఎప్పుడైనా సరే 12 గంటల తర్వాత నో ఎంట్రీ వదిలిపెడతారు. 12 గంటల వరకు బండ్లన్నీ బంద్. అటు నుంచి వచ్చాయన్నా ఇటు నుంచి వెయిట్ అన్న. మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు. నేను అప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు అయితే అదే ఉండే. తర్వాత భవానీపట్నం కూడా 10 గంటల వరకు నో ఎంట్రీ ఉంటుంది, కానీ దాని బైపాస్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి. అట్లా వెళ్ళిపోతే మనం డైరెక్ట్ పార్వతీపురం, బొబ్బిలి ఆ రోడ్ నుంచి డైరెక్ట్ శ్రీకాకుళం వెళ్ళిపోతాం. శ్రీకాకుళం నుంచి హైవే ఎక్కి ఒకటే రోడ్. ఇక లేదు అదంతా తిరుగుడు అవుతుందని అనుకుంటే ఇట్లా వెళ్ళాం అనుకో ఘాట్ రోడ్ తగ్గుతుంది. కాకపోతే టైం వేస్ట్ అవుతుంది. అక్కడ 1 డే వెళ్ళేది ఇక్కడ 2 days పడుతుంది. ఆ ఘాట్ రోడ్లలో హీట్కి బండి అందులో రేడియేటర్ మొత్తం జామ్ అయిపోవడం వల్ల హీట్ అయితే ఉంటుంది. మొత్తం పోవాల్సింది మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ వేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇక కానీ అది అవాయిడ్ చేసి ఇట్లా పోదాం అని చూస్తున్నాం. దూరం అయినా సరే కానీ మంచి సాఫ్ రోడ్ ఇట్లనే ఉంటుంది. ఇక రోడ్ అంతా మధ్యలో కొంచెం ఖరాబ్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒకటి ఇది ఇప్పుడు దాటేస్తున్నాం అనమాట. మధ్యప్రదేశ్ దాటేసి ఛత్తీస్గఢ్ ఎంట్రీ అవుతున్నాం. ఈడ పెట్టుకురు అటు సైడ్ బండి ఇటు సైడ్ బండి, ఆడ 4 ఈడ 4 కలిసి వస్తువులు గట్టినే చేస్తారు. అంతా ఇదే దందా. ఏదో ఏమో పర్మనెంట్ కూడా కాదు, మళ్ళీ ఈ టెంపరీ ఇల్లు రెడీ చేసుకున్నాయి. ఘోరం దారుణంగా అవుతుంది రోజు అయితే. ఇంకా పెరుగుతట్టే ఉన్నాయి. తీసుకున్నా 400 నీకేడే తీసుకుంటారే. వాళ్ళు పెట్టుకుర్రు వాళ్ళ రూలు. వాళ్ళు ఇంటి నుంచే రాసుకొచ్చుకోరు 500 రూపాయలు ఫిక్స్డ్ అని. ఆడ మధ్యప్రదేశ్లో ఆడను 800. వాళ్ళు దేంట్లో మరి వాళ్ళ ఆర్టీ వాళ్ళు వీళ్ళ ఆర్టీ వాళ్ళు. ఆయనను 1200, ఈయన 500. ఓరు ఇష్టం వచ్చిన వాళ్ళు రాసుకోరు అనమాట. వాళ్ళు నచ్చినంత రాసుకుంటారు. ఇకనో రోడ్లు మొత్తం ఉండనే ఉండవు. ఆ సేఫ్టీ లేదు, మనం లేదు. సరే రోడ్లు అంటే బాగానే ఉన్నాయో బాగాలేవో పక్కన పెట్టాలి. సేఫ్టీ కూడా లేదు కదా. వాళ్ళు ఏమైనా కనపడేటట్టు పెడుతున్నారు రోడ్ మీద. గుత్తనే పెట్టిరాయి పుసుకుని వచ్చి దాన్ని గుద్దుకుంటే. ఇది అంతా కూడా చిల్పి ఫారెస్ట్. చూడడానికి చూడండి ఎట్లుండే చెట్లు మంచిగా అనిపిస్తున్నాయి నైట్ టైం వ్యూ. రోడ్డు కూడా మనకి చిన్నగా అయిపోయింది. చిన్న రోడ్డు, చిల్పి ఫారెస్ట్ సూపర్ ఉంది లొకేషన్. ఏ చెట్లు కావచ్చాయి? టేక్ చెట్ల? టేక్ చెట్లు కాదు, ఇది ఒక రకం. ఇది ఒక అడవిలో ఉంటాయి. అడవిలో ఎన్నో సంవత్సరాల చెట్ల. పర్ఫెక్ట్ ఉంది రోడ్ అయితే, ఫిక్స్డ్ ఉంది. చీకట్లా ఏంది ఈ డే టైంలో వస్తాం. ఈ ఘాట్ రోడ్ మంచి కవర్ చేద్దాం అనుకున్నాను. ఇది చీకట్లో వచ్చేసరికి మనకి ఏమంత సరిగా కనిపిస్తూనే లేదు. చుట్టుపక్కల చెట్లు తప్పితే ఏమైనా వస్తున్నాయా పోతున్నాయా అనేది కూడా లేదు. అది చెట్లల్లో పెద్ద పెద్ద యానిమల్స్ వస్తాయి ఈ అడవిలో. ఈ ఏడ మధ్యలో ఆపనికి కూడా భయపడతారు ఈ అడవిలలో, దట్టమైన అడవిలలో. చలో ఛత్తీస్గఢ్ ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ నుంచి మొత్తం అంతా ఛత్తీస్గఢ్. ఇక ఇక్కడ చూడు రీజనల్ రోడ్లు మొత్తం ఖరాబ్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోనే మంచిగా ఉన్నాయి. అంతా దరిద్ర రోడ్లు ఇక్కడ నుంచి. ఓన్లీ ఎంపీలే అనుకోండి. ఇక్కడ కూడా ఉన్నాయి కావాలి రోడ్ల మీద. మొత్తం గ్రౌండ్లు ఇవన్నీ అన్ని కబ్జా చేసేసినాయిగా ఏడికాడికి. చెక్ పోస్ట్ గేట్ ముందర ఉందా ఏంది అన్నట్టు. చెప్పలే బాడరే బాడరే బాడరే
सही सही लगाते हाँ यहाँ ही लगाते यहाँ పోడంట భయం అవుతుందంట నేనే నన్నే పోంటుండు సేటు నువ్వే పోయిగా నేనేడ పోతా నాకు భయం భయం అవుతుందంట ఏం చేస్తాను మెకానికల్ తీసుకుంటే 2200 అంట మళ్ళీ వస్తావా అని అన్నాడు నేనే రావు ఆయన ఈ రూట్ కన్నా 500 ఇచ్చిపోవాలన్నాడు సరే పడన్న మళ్ళీ ముందర పోయిన మెకానికల్ అడిగితే వాళ్ళకేం తీయాలంటే అందరికి 100 200 ఇచ్చుకుంటూ పోవాలి తప్పదు ఇక నాకు నువ్వు మెకానికల్ తీసుకున్నా ఇవ్వాలి తీసుకోపోయినా ఇవ్వాలంటే మన మెకానికల్ నేను గైర పెట్టుకొని ఏమవుతుందన్న తీసుకున్నా మంచిగా ఎప్పుడు వచ్చేటోళ్ళకి అయితే అవసరం మనకి మనం వస్తాం చేస్తాం ఏదో యాపిలోడు రీసెక్ పెట్టినాం కాబట్టి వచ్చినాం లేకపోతే అటు నుంచి అడగకూడదు హైట్ లోడ్ ఉందా అని అంటుండే యాపిల్ లోడ్ హైట్ వస్తుందా హైట్ లేదా అని అంటుండు హైట్ లేదు చూసుకోరు అది ముందరనే ఉందన్న హైట్ ఉంటే ఎంత వేస్తాడు ఆయన ఆయన ఈ పైసల కోసం ఈ రాత్రి పూట కూడా ఎగబడుతుండే నిద్ర కూడా పోతలేరు ఇంకా నిద్ర ఎక్కడిది తెలంగాణ అన్నం తినరు పైసలే తింటారు ఇక కుక్కలు కుక్కలు నువ్వు ఎట్లా నిద్రపోతలేవో పైసలు సంపాదించుకుంటా వాళ్ళంట ఇదే చిల్పి ఘాటు చిల్పి టర్నింగ్స్ చిల్పి ఫారెస్ట్ ఏరియా అంతా ఇదే ఇక్కడ నుంచి మనకి రోడ్డు అంతా పచ్చి పచ్చిగా ఉంది మన ఏపీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో వర్షం విపరీతంగా భారీగా పడుతుంది కదా ఇదే ఇక ఇక్కడ నుంచి చిన్న చిన్న చినుకులు అటు పోతా అంటే ఇక భారీగా ఉంటుంది వర్షం ఈ గాలి మొత్తం పొగలు మంచి పొగలు ఎట్టు వస్తున్నాయి నాయన అడవిలా చిన్నగా సారు మనకు అంత దిగుడు వాళ్ళకో ఎక్కుడు కొంచెం ముందుకు పోతే మనకు మళ్ళీ ఇది ఎక్కుడు అవుతుంది పొగలు చూడయ్యా ఏముందనే ఈ టైంలోకి ఇప్పుడు పొగలు వస్తున్నాయి మనసువా మనస్సు మంచువా మనసువా మన జమ్మూ కాశ్మీర్ కూడా పనికిరా అంతకన్నా ఘోరంగా ఉంటుంది ఈ ఘాట్ రోడ్ అందుకనే మరి చిలిపి ఘాట్ అని ఎందుకంటే నా పని నుంచి శిల్పి చేతలు అలా చూడు పని లెక్కక రాయి పెట్టుకోడు రాళ్ళు పెట్టిన వాళ్ళు మన రాళ్ళు తీసేయాలిగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది అది దమ్మదమ్మ పోయి రాయి తీసేస్తుంది చూడండి ఇట్లా వేసిన షేట్ మాత్రం భలే హెల్ప్ చేస్తాడా అబ్బా సూపర్గా నువ్వు వండుకోరాదు రూపాయలు ఇస్తుంది అత్తగారు సూపర్ షేటు ఇది మాత్రం గ్రేట్ షేటు ఇది మాత్రం గ్రేట్ అదే కూడా బ్రిటే వచ్చేది రాళ్ళు ఉండేసరికి ఏమైతుంది మంచి మీదకి వచ్చినట్టు అయింది నాకు అట్లనే వేరే వాళ్ళ మీద కూడా వస్తారు అట్లనే యాక్సిడెంట్లు అయితే ఒక 2 నిమిషాలు ఆపుకున్న రాయి తీసేస్తే పని అయిపోతుంది ఓవర్ తీయరు తీయాలనే అసోంటి పెద్ద పెద్ద యాక్సిడెంట్ అయితే తెలుసా చిన్న రాయి అనుకుంటాం కానీ ఆ రాయి వల్ల ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి ఇక్కడ కటింగ్లా ఓన్లీ ఒక బండి మాత్రమే వస్తుంది మీరు చూడ బండ్లో ఆపుకోవాల్సి వచ్చింది చిన్న కటింగ్ అది ఒక బండి వస్తే ఇంకో బండి కటింగే కాదు రోడ్డు సాఫ్గానే ఉంటుంది కానీ టర్నింగ్లే కొంచెం డేంజరస్గా ఉంటాయి పోతుంటే పెద్ద పెద్ద టర్నింగ్స్ వస్తాయి యాక్చువల్లీ మేము అటు నుంచి వచ్చినాం అనమాట ఇటు జబల్పూర్ పోయినాం చెట్లు వేసుకొని జబల్పూర్ పోయేటప్పుడు కాబట్టి అటు వచ్చేటప్పుడు ఎక్కలేదు బండి పోయేటప్పుడు కూడా డౌన్ దిగుతాం బండి అమారం వెళ్ళిపోతుంది ఏం కాదు ఇక్కడ బండి వస్తుందని స్లో చేసి చేసుకోవాలి మరి ఎవరో ఒకరు ఆగుకోవాలి అటు పైకి ఎక్కేది కాబట్టి ఎక్కలేకపోతాయి మనం సడన్గా పోయి ఎదురుగా వేసేస్తే అది ఆగితే వెనకపోతుంది బండి కంట్రోల్ కాదు ఇక పికప్ అందుకోవాలంటే అందుకో అక్కడి నుంచి ఆరని కొట్టుకోవడం వస్తుంది చూడు ఆయన ఒక టర్నింగ్ ఉంటుంది కదా ఆడ మాత్రం అస్సలు ఎక్కే బండ్లు ముందర పోతుంటది ఒక టర్నింగ్ దగ్గర నుంచి ఉంటది ముందలకి కటింగ్ కూడా కాదు కానీ మనం వారాన్ని కొట్టుకుంటూ పోవాలి ఇందాక ఆలు కొట్టిరు కాదు ఆలు స్లో చేసుకోరు చూడు ఆడ ఒక్కొక్క వెహికలే పాస్ అవుతాయి ఇక కటింగ్లల్లా చాలా జాగ్రత్తగా ఆచి చూసి ఇప్పుడు పోవాలి ఈ ఘాట్ రోడ్లల్లో ఏమాత్రం చిన్న రాంగ్ స్టెప్ వేసినా కానీ కథమే
నడుపుతారా అదే హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ పులుసు సంపరిస్తుంది తప్పుడు చేయడు అదే ఉత్తగా ఉన్నప్పుడు అయితే మీద మీద ఎగబడతాడు ఏదయ్యా ఘాట్ రోడ్ అదేనా ఇదా చూడు ఇందాక ఘాట్ రోడ్ నడుపుతున్నా చూడు దోస్తులో మంచిగా నడుపుతున్నా లేదా అన్నాడు అది ఘాట్ రోడ్ అంట ప్లేన్ రోడ్ లో ఘాట్ రోడ్ అంటాడు ఎట్లా పోతుంది ఘాట్ రోడ్ లో చూడు వెనకాల కార్లు చూడు ఎన్ని జామ్ అయినాయో అటు బండ్లు వస్తున్నాయి ఇటు బండ్లు పోతున్నాయి కటింగ్ కాడ సైడ్ ఇస్తాను కూడా ప్లేస్ లేదు కార్లలో ధైర్యం కూడా సరిపోతలే అవతల నుంచి ఏ బండి వస్తుంది పెద్ద బండి అన్నట్టుగా లైన్ కట్టిపోతున్నాయి ఏమైందా సారు ఎక్కలేనట్టున్నాయి అవతలంగా బండ్లు కటింగ్ లాబిరుగా అటు ఇటు కాకుండా అవతలి రాకుండా ఇవతలి పోకుండా जाऊ बघाव बघाव ట్రైలర్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట పెద్దగా ఉండేసరికి అది కటింగ్ లా కట్ అయితే లేదు వెనకాల బాడేమో అటు అయిపోయింది ఇంజన్ ముందు ఇటు అయిపోయింది అటు ఇటు అయ్యేసరికి బండి షేక్ అవుతా ఉంది డిగి 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 అని కట్ అయితే లేదు అలా కటింగ్ ఇట్లా పెద్దగా ఉండేది కులం అంటుంది తిరిగినట్టు చిలిపిగా చూస్తావా చిలిపి గిలిపి అన్ని వెళ్తాయి కానీ ఇక్కడ పెద్దగా ఉంది జర ఎక్కువ తెలుసా బండ్లు టైర్లు గిర్రని తిరిగి పొగలు వస్తాయి బర్నాటు కొట్టినట్టు చూడరు బండ్లు అన్ని లైన్లో పోతున్నాయి వరుసగా ఒక్కొక్క బండి క్రాస్ అవ్వకుండా ఆ క్రాస్ అయ్యేటప్పుడు చూడరు మొత్తం లెఫ్ట్కి వాలిపోతున్నాయి బండ్లు ఫుల్ లెఫ్ట్కి మొత్తం ఉరుగుతుంది లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ ఇదే చూడరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టర్నింగ్ లెక్కలేదు బండి అస్సలు రాళ్ళు పెట్టి ఎక్కించినాం పోయేటప్పుడు డౌన్ కాబట్టి వెళ్ళిపోతాం ఈజీగానే కానీ రైట్ కటింగ్లో పోవాలి మనం ఫుల్ లెఫ్ట్ కటింగ్లో దగ్గర నుంచి పోతే బ్లాస్ట్ అయిపోతుంది టైరు ప్రెజర్ పడి ఇదే ఫుల్ కటింగ్ ఎంత ఘోరంగా ఉంది చూడండి ఇక్కడ టర్నింగ్ ఇట్లా ఇంకొక 2 or 3 ఉంటాయి టర్నింగ్లు ఈ పరిస్థితిలో కూడా ఈడ ఓవర్టేక్ చేద్దాము అన్న థాట్ అయితే అస్సలు రావద్దు ఇగో రాళ్ళు చూడు పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళే ఆడోటి ఈడోటి ఉన్నాయా అయ్యే పెట్టుకుంటారు రోడ్లు కొన్ని బండ్లు ఎక్కవు అటు పోవాలి కిందికి ఇట్లా తిరుక్కుంటా అటు పోవాలి సపోర్ట్ చేస్తున్నావు వెనక కాదు కింది నుంచి ఇక్కడ మళ్ళీ బండి తీసుకురావాలంటే వెనక ముందర ట్రై చేసుకోవాలి బండ్లు కట్టు కావు పెద్ద బండ్లు చిన్న బండ్లు అమ్మ మా డేంజర్ ఉంది కదా నాయన ఇక్కడ ఎక్కే బండ్లకు కూడా ఇబ్బంది చూడు ఎక్కే బండ్లకు సన్న లాంగ్ తీసుకోవాలి అట్లా రైట్ తీసుకొని రావాలి ఎక్కే బండ్లు ఆ బండి చూడు అట్లా తీసుకుని ఈ బండ్లు పోతే ఆ బండి ఎక్కువ వస్తుంది అమ్మ నన్ను పడే కదా నాయన జారుతుంది రా ఇట్లా తీసుకురా ఆగరా నాయన కిక్కి బండ్లు చేస్తుంది ఆడెక్కు రండి ఆయన ఆడెక్తుండే సో నువ్వు చెప్పు విమలాగరా ఏరా నా చెప్పు దొరుకుతున్నాను అయితే చూడు ఆయన ఎక్కేది ఇట్లా రావాలి ఆయన ఇట్లా వస్తే ఎక్కుతుంది ఆయన వాడడానికి వస్తే ఆడ బండి కట్ అవుతుంది మళ్ళీ ఆయనకు
ట్రాల్ బండి ఉంది కదా అన్న. దిమ్మకు తాకిచ్చినాడు ఆయన ఆ? ఆ బండి దిమ్మకు తాకిందా అది మరి ఇది దూరంగా కటింగ్ చేసుకుంటేనే వేస్తుంది. మనోడు ఎక్కడ పోయిండు మా బండి ఆ? మన బండి ఇట్లా దూరంగా రాని ఇట్లా దూరంగా రాని నాయన మా అవతల పోయి అనేక తప్ప నాయన నిమ్మలాగా రాని దూరంగా రాని నాయన చూనా రైట్ అది ఆవో పులి అంటావు ఉండవలసి ఎప్పుడు దిగుడు ఏం పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ టర్నింగ్ కాడనే ఏమైతుందంటే బండి పడడం లేకపోతే టైర్ బ్లాస్ట్ అవడం కట్టాలి జారిపోయి జరుగుతాయి అనమాట ప్రాబ్లమ్స్. అది బండ్లు పోయి ఎంత ఎట్లుంది అనుకో రోడ్డు కచ్చి ఉన్నది. టైర్లు కటింగ్ చేసి రప్పు వచ్చింది ఆడ. టైం వేస్ట్ అంత ఈడైతుందిగా. ఏం అగుడు ఉన్నారా నాయన కార్లో అయితే. ఇంత పెద్ద ఘాట్ రోడ్ లా ఏమైనా ప్రాబ్లం అవుతుందని లేదు, ఇంట్లో మా ఫ్యామిలీ వెయిట్ చేస్తుందని లేదు, ఏం లేదు. ఉరుకుడు సందలంగా పడి బండి తర్వాత బండి పోయి ఏదైతే ఘాట్ రోడ్ దిగుతామో అప్పుడు సేఫ్టీగా మంచిగా హైవేలో పోయినప్పుడు చంపుకోవాలి. కానీ ఈ ఘాట్ రోడ్లలో పోతే అది బండి అలా పడేది తెలియదు, ఏదన్నా బండి గుద్దుకునేది తెలియదు, ముందర వచ్చే బండి తలిగేది తెలియదు. అవసరం అవతల వాళ్ళు కూడా ఇబ్బంది పడవచ్చు కార్లో రైన పోయాలి ఇరికించేసరికి. పని పెట్టిందా మలతలేదా కారాయన పోయింది ఎదురుగా ఇందాకటైనా ఉరుకులాట ఉరికితే ఒక ఇట్లుంటది. దాని వస్తుంది అందరి బండ్లు పోయినాక సంధి అవసరం అది అని పని పోనీ ఏ పని ఆయన ఎట్లుకొచ్చాడు అబ్బో ఓ ఇట్లుంటది. ఇప్పుడు ఏం చేసిండు స్పీడ్గా వచ్చిండు, ఓవర్టేక్ చేద్దామని అటు సైడ్ పోయిండు. అంత లోపలనే అటు సైడ్ లారీ వచ్చింది. ఇంకా ఆయన గుద్దుకోలేడు, నయమైంది. గుద్దుకుంటే ఎప్పుడైంది పరిస్థితి. ఇక్కడ సైడ్ ఏడైతే దాబా అనిపిస్తే ఆడనే తినేసేయాలి. మళ్ళీ ముందుకెళ్తే ఉంటుందిలే అనుకుంటే ఏడ ఉండవు ఈ అడవి ఏరియాలో. మంచిగా ఉంది టీవీ పెట్టారు బందోబస్తు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఘాటు దిగేసినాం, ఇక్కడ దాకా కంప్లీట్ అనమాట. డాబా కాడ ఆగినాం, తినేసి ఇక బయలుదేరుతాం. ఇక్కడ అంతా కూడా ప్లేన్ రోడ్డే. మేము వచ్చేసి ఇప్పుడు సేవ్ బాజీ ఒకటి, చిన్న మసాలా ఒకటి, ఎగ్ బుర్జీ ఒకటి చెప్పుకున్నాం. అన్నం ఉందంటే బరువు అవుతుంది మాకు. మనకు టైం ఉందా నాకంటున్నా మీకు సరి పెట్టాటు ఇదేరా నాయన. మా పాతిల్లే గారా నాయన, అది పాతిల్లే కాదు. నిన్నే పట్టియాలి మనం. ఇప్పుడు ఏం మాట్లాడుతావు, ఎవరితో ఏం మాట్లాడట్లేదు. ఈరా ఇంత మంచి ప్లేస్ ఉంది, బండికి ఇట్లా కట్ చేసుకోక దగ్గర నుంచి వెళ్ళి తప్పు మనదే. ఇది ఇప్పుడు ఏమనేటట్లేదు, వాళ్ళు అందరు ఎగబడతావు. రోడ్ మీద ఇల్లు చూస్తున్నాం, పాత ఇల్లు అది. కటింగ్
क्या करेगा इसको पूरा ना रात में है ना अच्छा नींद देता अभी है ना इसका कहीं की गलती करेगी गलत हो गया बोल के बोल रहा है इसको बस सब बात भी नहीं आता रात में पूरा चलक चलक बात करता हूँ हम क्या बोले कितना होता है उसका बोलोगे तो ये लो पुराना जाएगा बालाजी रास्ता में जाएगा ये गाड़ी जाएगा हाँ जाएगा डबल नहीं ये ఓ దేవుడా ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది ఆయన ఇంకా నయం అది పని మనసులుండే ఇల్లు కాదు అది మనసులుండే ఇల్లు అయితే అది కొత్త ఇల్లు అయితే మాత్రం ఏంలే మనకి ఇప్పుడు తడిసి మోపడయ్యేది 2000 తీసుకుంటారు అది కూడా ఇక ఏం చేస్తాం మన తప్పు కొందరు అయితే ఇంకా మీద చేలు కూడా వేస్తారు ఓవర్ యాక్షన్ చేసి ఈ అడిగారం చక్కదనం కట్ అవుతుంది ఆడ పెద్ద పెద్ద పనులు పోతాయి దానికి ఎందుకు కుదిరావు నువ్వు కటింగ్ లాంగ్ కటింగ్ నేను ఎన్నిసార్లు చెప్తానే పర్ఫెక్ట్ కటింగ్ తీసుకోవాలి లేకపోతే నన్ను లేపాలని కానీ అంత మంచిగా కనిపిస్తుంది అద్దంలా ఇంతకన్నా ఎక్కువ ఉందా కటింగ్ ఆడ మస్తు ప్లేస్ ఉంది రైట్ సైడ్ నేను కూడా చూసిన అది మన తప్ప అది బాగానే ఇంకా లేవనలేరు మంచి ఆయన వచ్చింది కాబట్టి మాట్లాడటానికి ఓకే ఆయన ఇల్లు ఆయన కాకుండా వేరే ఆయన పెద్ద మనిషిలా ఒక ఆయన తీసుకొచ్చిండు ఆయనకి హిందీ వస్తలేదు ఇల్లు ఆయనకి ఇక్కడ సైడ్ ఒరిస్సా భాషలో వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు మాకు అర్థమవుతలేదు హిందీ అంటున్నావు వాళ్ళు కాకి బీకి అంటున్నారు లేడీస్ బండికి ఎదురుగా నిలబడి బండి పోతారు అంటారు నువ్వేం పోనీ వెళ్ళేం మాట ఇంటలేరు అట్లాగే ఇప్పుడు బండి ఇప్పుడు ఎంత గుద్దేస్తారు పోతారు వెళ్ళిపోతారు అన్నట్టుగా అట్నే నిలబడ్డది ముసలాయన దిగుతుంటే ఈయన కొడతానికి వస్తారు మీదికి లేడీస్ అక్కడ తప్పు మనది ఈయననే అందరూ ఊరోళ్ళు అందరూ వచ్చి ఈయన ఇలా ఏలివేడి చూపిస్తారు నాకు ముసలిని కొడతారా అయిందని కాదే మరి నువ్వు చూసుకోవాలి కానీ ఇంకా నయమైంది తెలుసా వాళ్ళు ఒక చేయలేరు ఏమనలేరు ఇల్లు కూలిపోయింది అని మీద వాళ్ళు ఆయన పాత ఇల్లే కావచ్చు కొత్త ఇల్లే కావచ్చు ఏదైనా కావచ్చు నీకు కూలిపోయినా సరే మన తప్పది ఎందుకంటే తప్పే ఎప్పుడైనా సరే నువ్వు సమర్థించుకోవద్దు మళ్ళీ నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆడ తప్పైంది గల్తీ అది ఇది అని వాళ్ళని బతలాడుకోవాలి మనం వేడ బతలాను నువ్వు నిలబడి చూస్తున్నావు నువ్వు ఏం అంటనే లేవు అసలు దో అని అంటున్నావు దో అని అంటే వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఆయన రిక్వెస్ట్ చేసి అడిగితే ఆఖరికి 3000 తీసుకోండి ఇక అది పాత ఇల్లు కొత్త ఇల్లు ఏదన్నా అనుకొని ఏదన్నా చేయని కానీ వాళ్ళ ఇల్లు కూలిపోయింది రోడ్డు మీద అలిగింది అన్నప్పుడు 4-5 పెంకల కింద పడ్డాయి అది చేపించుకోవాలి మేము అని అంటున్నాడు అట్లా వాళ్ళు ఉండలేరు కానీ చేపించుకోవాలి మరి ఎట్లా ఇప్పుడు అని అంటే మీరు చేపించుకోరు మాకేమవుతుంది అన్నాడు మంచి మాట మాట్లాడండి మనం ఏమైనా చేపిస్తాం ఆడు ఉండి ఇప్పుడు టైం అయిపోయింది మనం ఇప్పుడు కరెక్ట్గా ఆర్గ్యూ కాకుండా వెళ్ళిపోతే నో ఎంట్రీ వెళ్ళిపోదాం బయట పడదాం ఇప్పుడు బయట పడతామో పడమో కూడా తెలియదు ఇక్కడ జరిగిన టైం వేస్ట్ వల్ల ఒకరోజు మొత్తం టైం పోక్క నేను ఎయిరి అని చెప్పి సపరేట్ అలా కూర్చుంటే అయిపో బయట తో మారో उसको बहुत ऐसा करता है टाइप వాళ్ళకి చెప్పనుంటుంది ఇంకో 500 ఎక్కువ ఇంతకంటే తంచురే అండి రోజు మరి అంతే ఊర్లలో ఎట్లుంటుంది అనుకున్నావు ఇంత అయితే ఇంత చేస్తారు राइट जरा साइड में रोकना है राइट बड़े बाइक आप जरा बाइक निकलता है जी, वो कटिंग नहीं आएगा। 1 मिनट 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 1
రా ఈ కారాలు ఇది ముందలు పోతే అయిపోవు. రండి చూడు ఇలా కటింగ్ అట్లా వామ్మ మన గాడీలో అనుకుంటే ఉంది. ఏమనిపించింది ఆడ? మీ అమ్మ నిజంగా ఎంత కటింగ్ ఈడ కాదు సరే జల్లు వేసినట్టుందిరా నాయన. మరి ఊరికే నీ అమ్మ ఆడవాళ్ళు ఎట్లా హాడ్ మరి చెట్టు ఉరికొస్తుంది, మొగన బరిసినట్టే ఉరికొస్తుంది. అదే అప్పుడే నేను చేపల లోడుకు పోయినట్టే ఉంది. గల్లి బండి కట్ట అవుతుందా కట్ట కదా అండి. పోయి మనగిరు అర్ధగంట ఉందంట, ఈ నుంచి అర్ధగంట పడుతుంది. తొందరగా వెళ్ళిపో, ఇంకా అర్ధగంట టైం ఉంటుంది, బయట పడవచ్చు. నువ్వు లేట్ చేయకు, ఫాస్ట్ గా పో. డీసీవై అని అడిగినా అందుకనే జర టైంకి అందినాం అనుకో, మళ్ళీ అవతల పడితే కథం ఏమన్నా కానీ ఇక తర్వాత వచ్చిన. స్లో ఎంట్రీ టైం కాలే, ఇంకా టైం ఉంది, ఇంకా అర్ధగంట టైం ఉంది. స్లో ఎంట్రీ అయితే టైము పోనీకి లేదు, ఆనే పెట్టాను. ఆ బండి ఎంత 100 రూపాయలు తీసుకొని పంపించాడు. మీరెందుకు పోతానంటే నైజానా అని చెప్పేసి ఒంటిదేదో అని చెప్పేసి 400 తీసుకున్నాను ఎంట్రీ. మా దరిద్రం ఉన్నట్టుంది అలా చూడపోయినా కానీ. ముందర ఇంకో అక్కడ ఆపుతారు, ఆడ కూడా ఇవ్వాలంటే ఈయన ఇచ్చిపోవాలంటాడు. అది కూడా మలంగిరికి అయితే వచ్చేసినాం లోపల సిటీలో, కానీ భవానీపట్నం పోవాలి మనం. ట్రాఫిక్ జామ్ ఇంకా ఏం కాలేదు, జర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. సందులో పోవాలి ఊర్లో. అందుకనే ఇక్కడ మొత్తం 12 గంటల దాకా బంద్. చూస్తుగా ఎంత చిన్నగా ఉండే రోడ్లు, ఇది ఒక్కటి బయట పడితే అయిపోతుంది. ఎప్పుడో వస్తే బాగానే ఉంటుంది, కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాం. తలకాయ నొప్పి అయితే. ఇక్కడ నుంచి రైట్ ఈ సెంటర్లో కూడా ఉంటారు పోలీసు వాళ్ళు. రాలేరంటే మనకి నో ఎంట్రీ ఫ్రీ అయిపోయింది. సెంటర్లో కూర్చుంటారు మంచిగా, రుకో సైడ్ లేలో 500 అంటారు. ఇక దడదడ ఉంటే అమ్మ నైట్ మొత్తం ఆగాల్సి వస్తుందా 12 గంటల దాకా. భవానీపట్నం ఇక్కడ నుంచి ఇంకా 98 కిలోమీటర్స్ ఉంది. మరి ఆడ కూడా ఆపుతారో మరి ఏం చేస్తారో. ఇక నో ఎంట్రీ ఉంటుందో ఉండదో. నో ఎంట్రీ ఉంటుండే మరి నాకు తెలిసి బైపాస్ కూడా ఉన్నది. ఒకసారి 2 సార్లు వచ్చినప్పుడు బైపాస్ నుంచి వచ్చినాం, ఎవరైతే ఏం ఆపలేదు. ఆడ వెనకాల ఇంకో బండి ఉంటే ఆయన అడిగితే ఆపుతారు, భవానీపట్నంలో ఆపుతారు అని అంటారు. మరి ఏమవుతుందో ఏమో. బలంగిరి అయితే దాటేసినాం మొత్తానికి. అంటే ఇప్పుడు భవానీపట్నం బైపాస్కి వచ్చినాం. యాక్చువల్లీ మనకి 10:30కే వచ్చి అక్కడ ఆపుకొని టిఫిన్ గిట్లా చేసి ఆపుకున్నాం. 12 గంటల తర్వాత మనకి భవానీపట్నం నుంచి పోలీస్తారు. లేకపోతే పోలీసులు ఆపి ఓకే వాళ్ళు కూడా ఇక ఇంత అంత అని చెప్పేసి పైసలు వసూలు చేస్తారు. అందరికి చూపించుకుంటూ పోవాలంటే మనం ఆడిపోతే పైన 2 గంటలు అని చెప్పేసి అక్కడనే ఆపుకున్నాం. ఇప్పుడే బయలుదేరినాం. అయితే మనకి ఒక్కొక్క రూట్ చెప్తా ఉంటారు అనమాట. మనం పర్టికులర్గా ఈ రూట్లో తిరిగింది ఏం లేదు. యాక్చువల్ మేమేమనుకున్నాం అంటే మన శ్రీకాకుళం నుంచి పోదాం అని చెప్పేసి అట్లా అనుకున్నాం. ఇప్పుడు అయితే ఏమైతుందంటే అక్కడ సైడ్ పోవాలంటే అక్కడ బ్రిడ్జి కూలిపోయిందంట. పార్వతీపురం దగ్గర బ్రిడ్జి పోయిందంట. రోడ్లు అంతా కూడా రాయగడ రోడ్లు అన్నీ కూడా ఘోరంగా అయిపోయినట్టు. వర్షాలు పడుతున్నాయి అటు సైడ్. ఇంక ఇదంతా తలకైనా పొద్దులే అని చెప్పేసి ఇంకో రోడ్డు భవానీపట్నం తర్వాత మనకి మునిగూడ అని వస్తుంది. మునిగూడ తర్వాత బిషం కట్టక్ అని వస్తుంది. దాని తర్వాత గునిపూర్ అంట, తర్వాత పర్లకెంబడి అని చెప్పేసి వస్తుంది. మధ్యలో చాలా ఊర్లు వస్తాయి కానీ ఈ మెయిన్. దాని తర్వాత మనకి పలాస దాటేసి మనం టోల్గేట్ దాటిన తర్వాత అది ఎక్కుతాం. ఇక అక్కడ నుంచి మనకి లొకేషన్ అనుకొని బరంపురంలో ఎక్కడ అన్లోడ్ అవుతుంది ఏందని చెప్పేసి ఆ పాయింట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ సైడ్ సిగ్నల్స్ మొత్తం కట్ అయిపోయినాయి. రోడ్డు కూడా మంచిగా ఉన్నాయి కానీ అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ రూట్లో మనకు ఒక్కటి ఉంటుంది ఘాటి రోడ్డు, ఒక్క ఘాటే ఉంటుంది కానీ ఆ ఘాటే చాలా డేంజరస్ ఘాట్ అనమాట. అది ఒక్కటి ఎక్కి బయటపడ్డాం అనుకో అయిపోయినట్టే. మనకు అంత ఓవర్ ఉండవు. నార్మల్గా ఎక్కుడు దిగుడు అంటే చిన్నవి ఉంటాయి కానీ మెయిన్ అయితే ఉండదు అనమాట. తాత ఏమంటున్నట్టు ఆ ఘాట్ రోడ్ కాడ నేనే ఎక్కిస్తా సేటో, నువ్వు ప్రతిసారి ఇజ్జత్ తీసుకున్నావు, నాది ఎంత పెద్ద ఘాట్ అయితే ఎక్కిస్తా చూసుకో ఇక నువ్వు అని అంటుండో. చలో రైట్ దాదా డన్. ఇది కాదు అసలు మేరకుంది అమ్మ. ఇట్లా ఉంటది కిందికి ఇట్లా కట్ చేయాలి, ఇట్లా కట్ చేయాలి. బండి ఇట్లా వెనకకు వస్తుంటది అనమాట. ఓటు పెట్టాలి, మోసే పేపర్ ఉన్నట్టు ఉంటది. భయపెడుతున్నా, అంత గట్టి ఉంటది దాన్ని కూడా నువ్వు అమాతం ఎక్కిచ్చేసేయాలి అంటున్నా. ఈ ఘాట్ రోడ్ ఇక మొత్తం కంప్లీట్ అయ్యే లోపు తాతనే నడుపుతాడు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం తాత డ్రైవింగ్ ఆ ఘాట్ ఎక్కిస్తాడా ఎక్కిరా అని చెప్పేసి సర్ప్రైజ్ అనమాట. మీరు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనం 20 lakhs సబ్స్క్రైబ్ కంప్లీట్ చేసేయాలి 2 million. దాంట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది 2 million సబ్స్క్రైబర్స్ తర్వాత. ఓకేనా, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.